అవసరమైతే డబ్బులిచ్చి వాళ్ళని కొనే. శివగామి వాళ్ళు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళిన తక్షణం శివగామిని అర్జున్ని నటి రోడ్డులో నిలబెట్టి నిలదీసేలాగా చెయ్యి. ఆ జనాల చేతే ప్రశ్నించేలాగా చెయ్యి. గుడ్ ఐడియా బాయ్. అలా జనాలందరూ కలిసి గుంపుగా కొడితే అది కేసు అవ్వదు. నేను ఫోన్ చేస్తా బాయ్. శివగామి, నిన్ను మనశ్శాంతిగా ఉండనిస్తానా? ప్రసక్తే లేదు. అర్జున్, ఏంటిది? ఎందుకు ఇలా అడ్డంగా నిలబడ్డారు? ఏంటి మీ ఉద్దేశం? మీ ఆయన చేసిన పనికి దండం పెడదామని వచ్చాం. ముక్కు పచ్చలారని పిల్లని చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుంది. అలాంటి పాపని చెడు దృష్టితో చూశాడు కదా మీ ఆయన. రేయ్, నువ్వు అసలు మనిషివేనా లేక పశువా? ఇలాంటి వాళ్ళని విషం పెట్టి చంపేయాలి. ఇలాంటి వాళ్ళని మన ఏరియాలోనే ఉండనివ్వకూడదు. మొగ్గుని వెనకేసుకొని వస్తున్నావు, ఇంటికి తీసుకొస్తున్నావు. నువ్వు ఒక ఆడదానువా? సిగ్గులేని బతుకులు మీవి. ఇదిగో చూడండి, మా ఆయన మీద వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలు. ఈయన అలాంటి ఏ పని చేయలేదు. చెయ్యలేదని ఎలా చెప్తావు? ఇంతకు ముందు చేశాడు కదా. అలవాటైన ప్రాణం ఊరికే ఉంటుందా? నీ మొగుడు శ్రీరామచంద్రుడు అన్నట్టు మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి నీకు. అన్యాయం జరిగింది వాళ్ళ కూతురికి కాదు కదా, వేరే వాళ్ళ కూతురికి కదా. అందుకే మొగుణ్ణి ఇలా వెనకేసుకొస్తుంది. జైలుకెళ్ళినా ఇంకా బుద్ధి రాలేదు. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలీదు, కానీ మా ఆయన ఏ తప్పు చేయలేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి. మాకు అవకాశం ఇస్తే నా భర్త ఏ తప్పు చేయలేదని నేను ప్రూవ్ చేస్తాను. ప్లీజ్, నా భర్తది ఏం తప్పు లేదు. మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ నాటకాలు మాకు బాగా తెలుసు. ఈ నాటకాలన్నీ మా దగ్గర నడవవు. టైం ఇస్తే పోలీసులకు డబ్బులు ఇచ్చి మీ ఆయన్నే కేసులో నుండి తప్పిస్తావు కదా. మీ డబ్బున్నోళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. చూడండి, మీకు తెలుసు ఇప్పుడు నా దగ్గర ఏ డబ్బు లేదు అని, ఏ సపోర్టు లేదు అని. ఇదంతా మా శత్రువులాడిన నాటకం. దొంగ ఎప్పుడు నేను దొంగనని ఒప్పుకోడు. మిమ్మల్ని ఇంతసేపు మాట్లాడనివ్వడమే మేం చేసిన తప్పు. మిమ్మల్ని ఏం చేస్తున్నారు? వీళ్ళని ఎందుకు ఆపారు? చిన్నపిల్లని లైంగికంగా వేధించాడు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టమంటారా? ఆ పాప వచ్చి నీకు చెప్పిందా? లేదు, ఆ పిల్ల తల్లి చెప్పింది. కానిస్టేబుల్, వెళ్ళి ఆ పాపను తీసుకురా.
పాపా ఈ మాస్టారు నిన్ను ఇబ్బంది పెట్టాడా? లేదు సార్, నన్ను ఇబ్బంది పెట్టలేదు. నీకు ఒక విషయం తెలుసా? అవన్నీ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. సరే ఓకే, నేను చూసుకుంటాను. సార్ సార్ మీతో ఒక విషయం చెప్పాలి సార్. ఏం పాపా, ఏమైంది? మిమ్మల్ని రోజు చూస్తాను. మీతో ఒక సీక్రెట్ చెప్పాలి సార్. అవునా, ఏం సీక్రెట్ చెప్పాలి? అర్జున్ మాస్టర్ ఉన్నారు కదా, ఆ శివగామి గారి హస్బెండ్ కదా? అవును సార్. నేను ఆ సార్ దగ్గర ట్యూషన్ కి వెళ్తున్నాను. ఆ సార్ నన్ను బ్యాట్ టచ్ చేయలేదు. నన్ను బ్యాట్ టచ్ చేశారని ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మ గొడవ చేసింది. కానీ మాస్టరు నన్ను బ్యాట్ టచ్ చేయలేదు. ఆయన చాలా మంచివారు. ట్యూషన్ కి వెళ్ళే మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటారు. దీని గురించి మీ అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది? అమ్మకి ఎవరో డబ్బులిచ్చి అలా చెప్పమని చెప్పారు. అందుకే ఆ మాటలు విని మా అమ్మ అలా చెప్పింది, గొడవ చేసింది. ఆ శివగామి శత్రువులు ఎవరైనా ఈ పని చేసుంటారు. పాప, ఎవరైనా మీ ఇంటికి వచ్చారా? మీ అమ్మతో ఎవరైనా మాట్లాడారా? లేదు సార్, అమ్మ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, బయటికి వెళ్ళి మాట్లాడుతుంది. ఈ గొడవ అయిన తర్వాత అమ్మ చాలా నగలు కొనుక్కుంది. సరే పాప, ఈ విషయం ఎవరడిగినా నిజం చెప్తావా? హా సార్, శివగామి ఆంటీకి ఈ సంగతి చెప్పాను. సరే పాప, నాతో రా, పద. ఇప్పుడు నిజమేంటో తెలిసింది కదా, కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరో ఏదో చెప్పారని రాళ్ళు కర్రలు పట్టుకుని నిలబడ్డారు, అంతే కదా? తప్పు జరిగింది అని తెలిస్తే వచ్చి పోలీసులకి చెప్పాలి. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? పొరపాటున ఒక్క రాయి విసిరినా మీ అందరినీ స్టేషన్లో వేసి చర్మం ఒలిచేవాణ్ణి.